అటకెక్కిన మంత్రివర్గ విస్తరణ. ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ కష్టమే, పేర్ల అనౌన్స్కు హైకమాండ్ వెనకడుగు. ఈ జానారెడ్డి పెట్టిన పుల్ల కథం అయిపోయింది. జానారెడ్డి పుల్ల పెట్టిండి కథం. రంగారెడ్డి జిల్లా వాళ్ళకి ఇవ్వాలి అని ఏదైతే పుల్ల పెట్టిండో ఆడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ ఇద్దరు కూడా రెడ్లే. మల్లెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. వాళ్ళకి ఇవ్వాలి. ఆ జిల్లాకు అసలు ఆయనకి ఎట్లా ప్రేమ వచ్చిందో, లేకపోతే ఇది ఆపాలనుకున్నాడో, లేకపోతే ఇద్దరు కొడుకులకి ఆడ ఇంకెవరికన్నా ఇస్తే ఇబ్బంది అవుద్ది అనుకున్నాడో, నల్గొండ జిల్లా రాజకీయాల్లో నేను నా కొడుకులే ఉండాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆడ పుల్ల పెట్టి వచ్చిండు. దెబ్బకి ఎవరైనా రాజగోపాల్ రెడ్డి ధర్మరాజు లేకుంటాడని కూడా ధృతరాష్ట్రుడు అయిపోయిండు, కన్నులేని కబోదులాగా తయారైండని విమర్శ చేసిండు. దీంతో ఆయన అది చూసుకొని ఈయన ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే, ఆయన ఒక ఇంట్లో 3 పదవులు ఎట్లుంటాయి, మళ్ళీ ఆయనకే పదవి ఎట్లు ఇస్తారు, వివేక్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడం మరింత ఇదైంది. మల్రెడ్డి రంగారెడ్డి నాకు ఇవ్వకపోతే నా రెడ్డి అన్న పదమే నాకు పేరే ఒక ఇబ్బంది అనిపిస్తే నేను రాజీనామా చేస్తాను ఆయన. ఇట్లా మొత్తానికి జానారెడ్డి పెట్టిన పుల్ల మంత్రివర్గ విస్తరణని ఆపేసింది. పేర్ల అనౌన్స్కు హైకమాండ్ వెనకడుగు. మంత్రివర్గ విస్తరణ బ్రేక్కు జానారెడ్డి లేఖ ఓ కారణమే. మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న చాలామంది నేతలు. ఇప్పటికే కొందరు హైకమాండ్పై గుస్సా. విస్తరణ జరగకపోతే అసంతృప్తులు మరింత పెరిగే అవకాశం. ఎటూ తేల్చుకోలేని స్థితిలో హైకమాండ్. రెడ్లు బీసీ నేతల మధ్య సమన్వయం చేయలేక సతమతమట. ఇప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంత వీక్గా ఉన్నారని చెప్తున్నది మీ యొక్క నిర్లక్ష్య ధోరణి, మీ ఆలస్యం. నిర్ణయం తీసుకుంటే ఎట్లుండాలా, తీసుకోవాలా, ఇదే అని చెప్పాలా. శాతగాట్లే నేను రిజైన్ చేస్తాను అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు ఇంకా కొంచెం ఒక 10-20 రోజులు లేట్ చేయండి, ఇట్లనే ఇంకో 10 మంది వెళ్తారు.